తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఏ మాట మాట్లాడినా సెన్సార్ చేయాల్సిందే. జేసీ గారి మాట విధానం, కోపం ఆ విధంగా ఉంటాయి. మరి తాజాగా సినీ నటి మాధవీలత గురించి కూడా అభ్యంతరకరంగా మాట్లాడారు ఆయన. ఆ మాటలు కాస్త సంచలనమయ్యాయి, వివాదం కూడా అయ్యాయి. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలత గురించి అలా మాట్లాడటం తప్పే అని అంగీకరించారు. ఆవేశంతోనే ఆ విధంగా మాట్లాడానంటూ వెల్లడించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఎవరు బతుకుదేరు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ రాజకీయ నాయకులు మాట్లాడతారు చూడే, పోస్టర్లు, పూలు, దండలు, పండ్లు, ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే, నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు, ఏమప్పా ఎవరు ఊరుకుంటారా? సో ఐ కాల్ ఇట్ దట్ గర్ల్. ఇక విషయం ఏమిటంటే, డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత కొన్ని వ్యాఖ్యలు చేశారు. పెన్నా నది ఒడ్డున ఉండే జేసీ పార్క్ గురించి మాధవీలత ఒక వీడియోలో తన అభిప్రాయం పంచుకున్నారు. అది చాలా సున్నితమైన ప్రాంతమని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని, ముఖ్యంగా గంజాయి తీసుకునేవారు ఉంటారని చెప్పారు. అలాంటి ప్రదేశంలో మహిళలకు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ విధంగా ఆ ప్రదేశం మహిళలకు సురక్షితం కాదన్నారు. నటి ఏమి మాట్లాడారో ఆమె మాటల్లోనే విందాం. అందరికీ నమస్తే. నిద్ర లేవగానే బోలెడనే మిస్ కాల్స్ అనమాట. వాట్సాప్ ఓపెన్ చేయగానే సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు. నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు పతివ్రతలు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి
వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం వాళ్ళు ఏమీ అనలేదు నన్ను. ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసి. సో మరి నేను కూడా మహిళే కదా, నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా? పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగిందా? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆడేదో జేసీ పార్క్ అన్నానా, జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు. మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు. తాడిపత్రే కాదు, ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది. తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే, గాంజా, సిగరెట్టు, మందు, డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి. కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు. అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్. వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకి కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో. మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు. కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు రావద్దు. సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు. మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్గా ఉంటారు, చాలా చాలా తప్పుగా ఉంటారు, గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు. కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతివ్రతలు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు. మీ అందాలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి, డీజే కొట్టుకోవాలి, 1 o'clock వరకు డాన్సులు చేయాలి, స్వతంత్రం కావాలి, అన్నీ కావాలి. ఏదైనా సరే ఆ ఊర్లోనే జరగాలి. కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకోండి. దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో, ఐఎమ్ రిపీటింగ్, భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనుకుంటున్నారో, లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో, మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారో దయచేసి రావద్దమ్మా. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్స్. కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి, వారి యొక్క అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, భర్తలకి, బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి, జేసీ గారి మాట వినండి. తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు. మీరు ఏ పార్టీలు చేసుకున్నా, ఏ డీజేలు కొట్టుకున్నా, ఏ అర్ధరాత్రి వరకు ఎగిరినా, ఏ స్వతంత్రాన్నైనా సరే తాడిపత్రిలో అసలే జేసీ ప్రభాకర్ రెడ్డికి కోపం ఎక్కువ. జేసీ పార్క్ గురించి ఇంత మాటన్నారా, ఊరుకుంటారా? ఎక్కడ లేని కోపంతో ఊగిపోయారు. నటి మాధవిలతతో పాటు బీజేపీ నాయకులను కలిపి తిట్టారు. నోరు పారేసుకున్నారు, ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన మాటలు కాస్త వివాదమయ్యాయి. జేసీ మాటలకు నొచ్చుకున్న నటి మాధవిలత 2వ వీడియో తయారు చేసి పంచుకున్నారు. తనకు జేసీ పార్కు నిజంగా ఎవరిదో తెలియదని చెప్పుకొచ్చారు. జేసీ మాట్లాడిన మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వీడియోలో చెప్పారు. కానీ మహిళల కోసం తాను వీడియోలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. 2వ వీడియోలో ఇక మాధవిలత ఏమన్నారో మనమైతే విన్నాం. ఇక ఈ వివాదం కాస్త పార్టీ హైకమాండ్ వరకు వెళ్ళింది. దీంతో వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవిలత గురించి తాను అలా మాట్లాడటం తప్పే అని అంగీకరించారు. తాడిపత్రిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జేసీ ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. కొంతమంది పార్టీ మారిపోవాలని విమర్శిస్తున్నారని, తాను పార్టీ మారాలని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. డిసెంబర్ 31న నన్ను నమ్మి 16,000 మంది అక్కా చెల్లెలు జేసీ పార్క్ వచ్చారని, తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులంతా ఫ్లెక్సీ గాళ్ళని విమర్శించారు. So I acknowledge that girl, whoever it is, she is. So బతుకుదేరు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, పోస్టర్లు, పూలు, దండలు, పండ్లు, ఇవన్నీ ఎవరికంటే
ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే, నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు. ఏమప్పా ఎవరు ఊరుకుంటారా? చాలా ట్రై చేశా, నార్మల్గా ఉంది మరి, కానీ అవ్వట్లేదు. చాలా ట్రై చేశా, నార్మల్గా నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన సహజ ధోరణిని మాత్రం వదిలిపెట్టలేదు. తాను ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే వింటానని చెప్పిన జేసీ తాడిపత్రి కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. అభివృద్ధిలో ఆయనతోనే తనకు పోటీ అంటూ 2 సంవత్సరాల్లో తాడిపత్రి రూపురేఖలు మారుస్తానని వెల్లడించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రజలు తన వైపు ఉన్నారని చెప్పడానికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు జేసీ. ఇవి జేసీ నాలుక జారీ సారి చెప్పిన కథ. ఈ కథ ఇక్కడితోనే ముగుస్తుందా, మరో రూపం తీసుకుంటుందా చూడాలి.
ఇక మొత్తంగా జేసీ నాలుక దురుసును మనం గమనిస్తే ఏదైతే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నటి మాధవీలత జేసీ పార్క్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి ఆమె జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రస్తావిస్తూ కాకుండా జనరల్గా మాట్లాడిన మాటలను ఏదైతే తన బస్సులు కాలిపోయినప్పుడు ఆయన బీజేపీ నాయకులను తిడుతూ ఈ యొక్క నటి చెప్పిన మాటలను కూడా ప్రస్తావిస్తూ ఒక మహిళను అనకూడని ఒక నటిని ముఖ్యంగా ఒక సినీ నటిని అనకూడని మాటలు అంటూ ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అది మాత్రం సభ్య సమాజం మాత్రం ఎవరు కూడా హర్షించదగ్గటువంటి మాటలు కాదు. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక 72 ఏళ్ల వయసున్న వ్యక్తిగా విలువలు కలిగిన వ్యక్తిగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మహిళను ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడడం మాత్రం ఎవరు కూడా దాన్ని సర్ది చెప్పట్లేదు, దాన్ని సరి అనట్లేదు. కానీ ఇక ఈ వివాదం పైన కూడా స్పందించినటువంటి మాధవీలత మొదటగా తాను ఒక ఎమోషనల్ అవుతూ ఒక వీడియో విడుదల చేసి ఆ తర్వాతకి దానికి కంటిన్యూయేషన్గా ఒక రెండో వీడియో కూడా విడుదల చేశారు. అందులో తాడిపత్రి మహిళలు కేవలం అక్కడే ఉండండి, మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా సినిమాల్లోకి మోడలింగ్లోకి రావాలనుకునే వాళ్ళు మాత్రం ఎవరూ రావద్దు, వాళ్ళు ఒకవేళ వస్తే కనుక మిమ్మల్ని కూడా ఆ ప్రాస్టిట్యూట్స్గా అంటారు అంటూ ఆమెనైతే చెప్పింది. ఇక ఎవరు ఎన్ని చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఏ రకంగా తనపైన కక్షపూరిత సాధింపు చర్యలు చేసినా కూడా తాను మాత్రం వెనక్కి తగ్గనని, 100 కేసులు పెట్టినా తనను మాత్రం వెనక్కి పోనని, ఇలాగే వీడియోలు చేస్తూ ప్రశ్నిస్తూ ఉంటానంటూ కూడా మాధవీలత స్పష్టం చేశారు. ఇక మాధవీలతకు ఈ యొక్క వివాదం కాస్త ముదిరి పెద్దగా అవుతుండడంతో ప్రజల్లో నుంచి దీనిపైన వ్యతిరేకత వస్తుండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మాధవీలతకైతే క్షమాపణలు చెప్పారు. తాను ఏదో ఆవేశంలో అన్నాన్ని తప్పించి కావాలని అనలేదు, దీన్ని చేసినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. ఇక అలా అని చెప్పి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ మాత్రం ఈ తిట్టిన తాను ఎవరినైతే బీజేపీ నాయకులను మిగతా ఎవరినైతే తిడుతూ లేదంటే ఒక అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారో వాటికి మాత్రం తాను సమర్థించుకుంటున్నారు. తాను కేవలం ఒక చంద్రబాబు నాయుడు మాట మాత్రమే వింటానని, ఎవరి మాటలు విననని, తాడిపత్రిని 2 ఏళ్లలో రూపురేఖలు మార్చి చూపిస్తానంటూ కూడా చెప్పారు. గత వైసీపీ హయాంలోనే తాడిపత్రి ప్రజలు నన్ను మున్సిపల్ చైర్మన్గా చేసి మున్సిపల్లో గెలిపించారంటేనే ప్రజల యొక్క ఆమోదం నాకుంది, వారు నా వైపే ఉన్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా నేను తాడిపత్రిని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే చెప్పారు. ఇంత జరిగినా కూడా జేసీ మాత్రం తన నాలుక యొక్క అదుపుడు మాత్రం పెట్టుకోవడం లేదు. ఎందుకంటే మనకు తెలుసు గతంలో నుంచి చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే ఆయన మాట్లాడేటువంటి వీడియోలను డైరెక్ట్గా మనం ప్లే చేయలేము. ఎందుకంటే మినిమం ఒక 10 బీపులన్నా పెట్టకుండా ఆ వీడియోని అయితే మనం ప్లే చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన యొక్క వాక్ దాటి ఆ విధంగా ఉంటుంది, ఎదుటివారిని ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది తన వ్యాఖ్యలు, అందులో ఏమేమి పొరపాట్లు ఉంటాయనేది సరిచూసుకోకుండా తన ఇష్టారీతిన తను నోరునైతే పారేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మహిళను, ఒక సినీ నటిని చేయకూడని వ్యాఖ్యలు చేసి అక్కడ జేసీ పార్కులో ఉన్నటువంటి విషయాన్ని తాను చెప్తే ఆ చెప్పినందుకు ఆ మహిళను తన ఇష్టారీతిని తిట్టడం, అలాగే బీజేపీ నాయకులను తిట్టడం, ఇక నేను పార్టీ మారాలంటూ తనకు ఎవరైతే సూచిస్తున్నారో వాళ్ళంతా కేవలం ఫ్లెక్సీగాలంటూ వాళ్ళు పార్టీలో లేరు, నేను పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాను, కేవలం చంద్రబాబు నాయుడు మాట మాత్రమే నేను వింటానంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఇక ఏదైనా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు చేశావో అవి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం దుమారాన్ని రేపాయి. ఇక దానికి సంబంధించి ఆయన అయితే బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పిన సిచ్యువేషన్. ఇక ఇది వాటి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.